తీసుకొని పరిశ్రమ నడవక కుంటుపడి ఉపాధి లేక కార్మిక వర్గం రోడ్డు పాలు అయి ఆర్థిక ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్నటి రోజు శ్రీనివాస్ అనే కార్మికుడు మరణించడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పేదల ప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఉదారవాదాన్ని, మీ పెద్ద మనసును చాటుకోవడం కోసం తక్షణమే పరిశ్రమలో ఉన్న సంక్షోభాన్ని నివారించి ప్రభుత్వ ఆర్డర్లను కానీ వాళ్లకు పెండింగ్ బిల్లులు 276 కోట్ల పెండింగ్ బిల్లులను త్వరగతిన 50 కోట్లు ఇస్తారా, 100 కోట్లు ఇస్తారా, త్వరగతిన బిల్లులు పెట్టి వారికి యాజమాన్యాలకు అంది పరిశ్రమ మళ్ళీ పునఃప్రారంభం అయ్యేలా చూడాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఈరోజు వస్త్ర పరిశ్రమ చేనేతన్నల ఇలా ఆకలి గోస అనేది ఇలా మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితి చూసుకున్నట్టుంటే గత ప్రభుత్వం ఇలా ఆదాయ సబ్సిడీ అన్నీ తీసుకొచ్చి బాగానే తీసుకొచ్చినామని చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కార్మికులకు ఇలా యజమానులకు వచ్చే ఉపాధికి ఇలా తీరని నష్టం కోల్పోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ప్రధానంగా ఇలా గత ప్రభుత్వంలో చేసినటువంటి నిధుల గుణం కేటాయించక ఎన్నో వేల కోట్లు ఆగిపోయినటువంటి పరిస్థితి సిరిసిల్లలో ఉన్నది. ప్రధానంగా మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ యొక్క కార్మికుల యొక్క బెనిఫిట్స్ కింద ఇవాళ ఏది మన వర్కర్ టు ఓనర్ అనేది పెట్టడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు దాని మీద. ఇలా కార్మికుల ఒక యజమానుల కోసం ధర్నా చేసి కార్మికుల ఒక ఇలా బంద్ చేసి కార్మికుల ఒక రెక్కాడితే తొక్కాడని బతుకు కార్మికులది ఇలా జీవన ఉపాధి 400 కూలి కూడా పడలేని పరిస్థితి ఇలా నేతన్న కార్మికులకు. ఇలా ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, వాళ్ళ ఒక యజమానిలో ఒక సమస్య పరిష్కరించి కార్మికుల ఒక ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీ సిరిసిల్ల జిల్లా సెక్రటరీగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇలా ఒక కూలి ఆడ మనిషి పనిపోతే 500,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి పరిస్థితులలో ఇలా నేతన్నలు వాళ్లకు రోజు పొద్దంతా చూసి నైట్ కూడా డే నైట్ పనిచేస్తూ ఉంటే ఒక 400-500 పడలేని పరిస్థితుల్లో వాళ్ళు మగ్గుతూ ఉన్నారు. కావున వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళకు ఈ ఉపాధి కల్పించి వాళ్ళకు కనీస వసతులు కూడా పనిచేసే చోట కల్పించాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటీసీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ చనిపోయినటువంటి శ్రీనివాస్ అనే కార్మికునికి ఈ ప్రభుత్వం కూడా ఇవాళ ఒక 20 లక్షల ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనేది కూడా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కోరడం జరుగుతూ ఉంది.